నేచురల్ స్టార్ నాని హీరో లెక్క తెరకెక్కించబోతున్న సైన్మానే సరిపోదా శనివారం. ఇక వివేకాత్రేయ దర్శకత్వంలో ఈ సైన్మా ఆగస్టు 29 తారీఖున థియేటర్లకి రాబోతున్నదంట. మళ్ళీ ఇప్పటికే సైన్మాకెళ్ళి వచ్చిన 2 పాటలు టీజర్ గిట్లా పర్వాలేదైతే అనిపించుకున్నది. ఇక ఇప్పుడు ఈ సైన్మా బిజినెస్ కూడా మొత్తం అయిపోయిందంట. ఇక ఈ సైన్మాల ప్రతినాయకుడికి విషయానికి వస్తే ఎస్జే సూర్య నటిస్తున్నాడంట. ఇక ఈయన పాత్ర గిట్లా చాలా కిరాతకమైన పోలీస్ ఆఫీసర్ల లెక్క ఈయన నటిస్తున్నాడంట. మళ్ళీ దీంట్లో నాని పాత్ర ఎట్లా ఉంటది అనంటే ఇక హీరోకి వారం రోజులు వచ్చిన కోపాన్ని మొత్తం ఇక కేవలం శనివారం మాత్రమే చూపించే పాత్ర నాని అనిపించబోతున్నాడంట. అసలు గట్లెట్లా చేస్తాడు, ఒక రోజులా ఎట్లా చూపిస్తాడు కోపం? ఇక ఇటువంటి పాయింట్లన్నిటినీ ఇక వివేకాత్రేయ చాలా ఇంట్రెస్టింగ్ కథాంశంతో తెరకెక్కించబోతున్నారని తెలుస్తున్నది. ఇది ఇట్లుంటే తాజాగా ఎస్జే సూర్య ఒక ఇంటర్వ్యూలా ఆల్మోస్ట్ కథ గురించి గుట్టు అనేది బయట రట్టు చేసిండంట. ఇక ఆయన ఏమంటున్నాడంటే చిన్నతనంలా నాని చాలా అల్లరి చేసేటోడు, ఇక ఆ టైంలో నాని కోపం మొత్తం అన్నిటికీ ప్రదర్శించేటోడు, గందుకని కోపాన్ని కంట్రోల్లో పెట్టేటందుకు వాళ్ళ తల్లి ఒక ఆలోచన చేసిందంట. గదేందనంటే ఇక ఎప్పుడైతే నీకు కోపం వస్తుందో గదంతా వారం అంతా మనసులో పెట్టుకొని ఇక ఒక శనివారం మాత్రము ఇక గది బయట పెట్టు అని సలహా అయితే ఇస్తుందంట. ఇక తల్లి మాట విన్న తర్వాత ఇక తల్లి చెప్పినట్టే వారం అంతా వచ్చిన కోపాన్ని మనసులో పెట్టుకొని ఇక శనివారం మాత్రమే బయటకు చూపించే ప్రయత్నం ఇట్లా చేస్తాడని ఇక ఎస్జే సూర్య దీన్ని బయట పెట్టిండంట. ఇక దీనితోని ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారంట. ఇక సైన్మా స్టోరీని మొత్తం బయట పెట్టినావు కదా భయ్యా అనుకుంటా అన్నాడంట. ఇక మరి కొంతమంది ఏమో ఇక సైన్మా టీజర్లా టైటిల్ అనేది తెలుస్తున్నది కదా ఇక కథ ఏంది అనేది, ఇక మహా అయితే సైన్మా చూస్తే 10 నిమిషాల వరకు స్టోరీ లైన్ ఏంది అనేది మాత్రం అర్థమవుతుందేమో. ఇక ఆ తర్వాత కథనం అనేది ఉంటది. ఇక వారం రోజుల కోపాన్ని ఒక్క రోజులో ఎట్లా చూపిస్తాడు, ఇక రివెంజ్ ఇక ఆయనకి ఎదురైన సంఘటనలకి ఎట్లా స్పందిస్తాడనే దాని మీద కథాంశం ఉంటదని మరి కొంతమంది పెడుతురు. ఓ అమ్మనే ఇక మొత్తం కథ సగం బయటనే పెట్టిరు కాబట్టి ఇక ఆయన ఒకవేళ గిడొక గిమ్మికి కూడా ఉండొచ్చు, ఇక ప్రేక్షకుల్ని పక్కదారి పట్టించిండేమో ఎస్జే సూర్య అని ఇట్లా అనుకోవచ్చు కదా. ఇక ఏదైనా ఇంకో కొత్త ట్విస్ట్ పెట్టిండేమో వివేకాత్రేయ. ఇక మీకు ఇట్లా అట్లనే అనిపిస్తున్నదా? ఇక ఆ కొత్త ట్విస్ట్ ఏంది అనేది ఊహించి మరి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా రొక్కరి మళ్ళీ వస్తా.